హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు కరివేపాకుతో పెరుగన్నం ఎట్లా చేయాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ 2 స్పూన్స్ ఉద్దిపప్పు వేసుకోండి, 1 స్పూన్ జీరా వేసుకోండి, నెక్స్ట్ 1 స్పూన్ మిరియాలు వేసుకోవాలండి. ఇది బాగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయాలండి. ఈ కరివేపాకు బాగా కడిగి ఒక 2-3 డేస్ ఫ్యాన్ కింద పెడితే అది ఎండిపోతుందండి. ఆ ఎండిపోయిండే కరివేపాకు కూడా వేసేసి బాగా డ్రై రోస్ట్ చేయాలండి. నెక్స్ట్ కారం కోసం 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి, లేకపోతే తక్కువ వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టాలండి. 15 మినిట్స్ వరకు చల్లారనివ్వాలండి. కూల్ అయినాక చూడండి ఇట్లుంటుందండి. నెక్స్ట్ చిన్న జార్ తీసుకుని మనము డ్రై రోస్ట్ చేసిండేటివన్నీ దాంట్లో వేసి 3 తెల్లగడ్డలు వేయాలండి. పులుపు కోసం చిన్న సైజులో చింతపండు వేయాలండి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేయాలండి. వాటర్ ఏం వేయకుండా డ్రైగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇట్లా పొడిగా వస్తుందండి. మనము గ్రైండ్ చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుందండి పెరుగన్నంకి. నెక్స్ట్ కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు వేసి బాగా వేగనివ్వాలండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి. నెక్స్ట్ ఇక్కడ 2 ఎండుమిర్చీలు వేస్తానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడిలోనే 2 స్పూన్స్ కరివేపాకు పొడి వేసి బాగా కలపాలండి. ఆ వేడిలోనే అది కొంచెం వేగిపోతుంది. ఈ కరివేపాకు పొడి మనకి హెయిర్స్కి చాలా మంచిదండి. హెయిర్స్ బాగా పెరుగుతుంది. ఇక్కడ చల్లార్చిన అన్నం కొంచెం వేసుకోవాలండి. మీకు ఎంత కావాలో అంత వేసుకుని పెరుగు వేసుకోవాలండి. పెరుగు మీకు గట్టిగా అన్నం గట్టిగా ఉండాలంటే తక్కువ వేసుకోవాలండి. లేదు మనకి బాగా కొంచెం నీళ్ళుగా మెత్తగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. 1 స్పూన్ సాల్టును నెక్స్ట్ మనము రెడీ చేసుకున్న కరివేపాకు పొడి మసాలా అంతాను దీంట్లో వేసుకుని బాగా కలపాలండి. ఇక్కడ నాకు ఇంకా పెరుగు చాలలేదు అనిపించిందండి. అందుకే నేను మళ్ళాకి ఒక 2 గరిటెల వరకు పెరుగు వేసుకునిండానండి. వేసుకుని బాగా కలిపినానండి. ఇంకా టేస్టీ కరివేపాకు కర్డ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఈ కర్డ్ రైస్ లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్.